రాయ్ అన్నా బాంబు ఎక్కడరా? అన్నా సరే, ఇక్కడ కొంచెం తావండి, త్వరగా తావండి. ఇంక చాలు, బాంబుతి. ఈ బాంబుని అందులో పెట్టి కప్పే. జాగ్రత్త. జాగ్రత్త. ఇక్కడే శంకుస్థాపన చేసేది. పైనంతా నీట్గా అనుమానం రాకుండా మట్టి కప్పు. కానీ రేపు వాళ్ళు వస్తారు. శంకుస్థాపన చేస్తుండగా బాంబు పేల్చేద్దాం. ఆ త్రిపుర బాలలతో పాటు వాళ్ళకి మద్దతు తెలిపే వాళ్ళందరూ తునాతునకలైపోతారా? సరే పదండి, రండిరా. పద. ప్రెసిడెంట్ గారు ఎంత బాగున్నారు. నిజంగానే సుందరి? మీకు నా దిష్టి తగిలేలా ఉంది. చాలా థ్యాంక్స్ సుందరి. సరే పద, శంకుస్థాపనకు టైం అవుతుంది, వెళ్ళాలి. ఓ, మీరు వచ్చేసారా? నా రాజు ఎంత బాగున్నాడో. సరోజా, బాలకల దిష్టి పెట్టకు. సుందరి నాకు మెటికలు విరిచి దిష్టి తీసేసింది లావా. ఓ సరే పదండి. పదండి. గాయత్రి, తిను. నా మీద కోపంతో నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. మీరు చేసే పనులు అలా ఉన్నాయి. నేను కడుపుతూ ఉన్నానన్న విషయం తెలిసి కూడా మీరు నన్నిలా బాధ పెడుతున్నారు. అయ్యో గాయత్రి, నేనే తప్పు చేయలేదు. నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు పదే పదే నన్ను అనుమానించడం మానే. ఏంటి? నాది నాది అనుమానమా? అంటే ఏ రుజువులు లేకుండానే నేను మిమ్మల్ని అనుమానించానా? మ్యాటర్ మంచి హీట్ మీద ఉంది. అయ్యయ్యో, ఏంటిది? ఏంటి గాయత్రి, ఏమైంది? చూడండి అనంత్ గారు, ఇలా మా గాయత్రిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. భార్య కడుపుతో ఉంటే మీరు ఇలా ప్రవర్తించడం నాకేం నచ్చట్లేదు. అయినా చేసిన తప్పుని సమర్థించుకోకూడదు. ఆఫీస్లో స్వాతి అనే అమ్మాయికి మీకు మధ్య ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య. మధ్యలో నిన్నెవరు తలదూర్చమన్నారు? అయినా నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఏమైంది? అసలేంటి గొడవ? చూడండి అత్తయ్య, అనంత్ గారు గాయత్రిని కోపడుతూ గొడవ పడుతున్నారనేసి అది తప్పు, పద్ధతి కాదు అని కడుపుతో ఉన్న గాయత్రికి
కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు అని చెప్పడానికొస్తే మొగుడు పెళ్ళాల మధ్య సమస్యల్లో నువ్వు తలదూరుస్తున్నావనేసి గాయత్రి రివర్స్లో నన్నంటుంది. అవునన్నాను. ప్రతి దాంట్లో తలదూర్చి ప్రతి విషయాన్ని పెద్ద చేసి మా మధ్య గొడవలు పెట్టాలన్న నీ ఆలోచన తప్పు. నీ మనసేంటో నీ మనస్తత్వమేంటో చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. చూడమ్మా, నా కోడలు పైన నోరు పారేసుకుని పడకు. బుసే, నీకైనా బుద్ధుండాలే. వాళ్ళ మధ్య తలదూర్చడం నీకు అవసరమా? మీరాగండి. గాయత్రి, అనంత్, మీరిలా పదే పదే గొడవ పడ్డమేంట్రా? ఇదేం పద్ధతి కాదు. అవును బామ్మగారు, పద్ధతి గురించి ఇదిగో దీనికి చెప్పండి. తన భర్తని, తన సంసారాన్ని, తన కాపురాన్ని చూసుకోకుండా వేరే వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టొద్దని దీనికి చెప్పండి. బుసే, ఇప్పటికైనా నీకు సిగ్గు రాలేదా? ఏమందో అర్థమైంది కదా. పద పద, నడు, పద పద. వచ్చింది పెద్ద. అమ్మ గాయత్రి, అలా దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మామ్, ఏమీ లేదు, వదిలేసేయండి. గాయత్రి, ఏంటమ్మా ఇది? చిన్నదానికి పెద్దదానికి ఇలా గొడవ పట్టవెందుకు? అల్లుడు గారు ఏమనుకుంటారమ్మా? అమ్మా, నన్నేమీ మాట్లాడించుకు. నాకసలే తలనొప్పిగా ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో అన్ని పనులు నా చేతుల మీదగానే జరిగాయి. సరే, ఏం చేస్తాం? ఊరి జనాలందరికీ మంచి చేసిన నన్ను కాదని నిన్ను పంచాయతీ ప్రెసిడెంట్ని చేశారు బాలా. నీ చేతుల మీదుగా చేస్తున్న మొదటి శుభకార్యం. మంచి పని ఎవరు చేసినా వాళ్ళకి నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మీరు పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు చాలా సంతోషం అండి.